అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంటే నేను చూపిస్తా ఇప్పుడు. ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆపాదిస్తున్నారో చూడండి ఒకసారి. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. పొగడాలంట, వీలైతే సన్మానం కూడా చేయాలంటే శాల్వాలు చెప్పి. 40 ఏళ్ల రాజకీయం, 4 సార్లు సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో దూషించిన వాడిని సమర్థిస్తా ఉన్నాడు. ఎంతవరకు సమంజసం సార్ ఇలా సమర్థించడం? ఎవరికి మద్దతుగా ఉండాలి మీరు? కష్టపడిన కార్యకర్తలకి మద్దతుగా ఉండాలి, నష్టపోయిన నాయకులకు మద్దతుగా ఉండాలి. అంబటి గారి అరెస్టు అక్రమం, అన్యాయం అని చెప్పి నానా రాద్ధాంతం చేస్తా ఉన్నారు. పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ హయాంలో ఒక మాట అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులకి కోపాలు వస్తాయి, బీపీలు వస్తాయి, ఒక రియాక్షన్ ఉంటుందని చెప్పినారు కదా. బూతులు తిట్టారు అని చెప్పి ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళకు మాత్రమే కోపాలు వస్తాయి, వాళ్ళకు మాత్రమే బీపీలు వస్తాయా? మీకు వస్తే కోపాలు, బీపీలు, మాకొస్తే అన్యాయాలు, అక్రమాల. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా చెప్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకులను ఏమన్నా అంటే మాకు బీపీలు వస్తాయి, మాకు కోపాలు వస్తాయి, మేము రియాక్ట్ అవుతాం.